సో అందరికీ నమస్కారం. జేసీ మీడియా మనకు ఆల్రెడీ మనం చేసిన ఫిలిమ్స్ కావచ్చు, లేదా అంతకుముందు వెబ్ సిరీస్కి, అలాగే మనం పర్సనల్గా కొన్ని చేసిన టెస్టింగ్ మూవీస్కి అన్నిటికీ కూడా జేసీ ఫిలిం ఫ్యాక్టరీ అనే ఛానల్ ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ జేసీ మీడియాని మనం ఎందుకు స్థాపించాం, సో ఈ జేసీ మీడియాని ఎందుకు స్టార్ట్ చేసాం అనే దాని గురించి డిస్కషన్ చేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటంటే, ఏ ఛానల్కి ఆ ఛానల్ ఇండివిజువల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఇండివిజువల్ కంటెంట్ కోసం అని చెప్పి దానికి కొంతమంది ఆడియన్స్ హోల్డ్ అయ్యి ఉంటారు. అంటే మనం జేసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ అనే ఛానల్ స్టార్ట్ చేసాం కదా, ఆ ఛానల్కి ఓన్లీ ఫిలిం పర్పస్ ఉన్న వాళ్ళు మాత్రం దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఈ జేసీ మీడియా అనే దాన్ని స్టార్ట్ చేయడానికి గల రీజన్ ఏంటంటే, మనం ఇన్ని ఇయర్స్ కూడా మూవీస్ చేసుకుంటూ వచ్చాం, అలాగే వెబ్ సిరీస్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, టెస్టింగ్ ఫిల్మ్స్ ఇలా చేసుకుంటూ వచ్చాం. అయితే కొంతవరకు అది ప్రోగ్రెస్ అనేది రన్ అవుతూ ఉంది. అలాగే సాలే మూవీ తీసాం, దినకర తీసాం, ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులు అనేవి హోల్డ్లో ఉన్నాయి. త్వరలోనే అవి కూడా మేము ముందుకు రాబోతున్నాయి. ఆ ఫిలిం అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా అందులోనే వస్తాయి. ఈ జేసీ మీడియా అనే దానికి గల స్టార్ట్ చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, కొన్ని షాప్స్ అవ్వచ్చు, లేదా కొన్ని చిన్న మూవీస్ అవ్వచ్చు, ఏదైతే ప్రమోషన్స్కి బయట చాలా ఎక్కువ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తూ ఉంటారు ప్రమోషన్ చేయించుకునేటప్పుడు. అలా ఇండివిజువల్గా ఇప్పుడు మనం ఏదైతే సినిమా వాళ్ళకి ఉపయోగపడాలన్నట్టుగా జేసీ ఫిలిం ఫ్యాక్టరీని స్టార్ట్ చేసామో, చిన్న చిన్న ఫిలిం మేకర్స్ కావచ్చు, వాళ్ళు టెస్టింగ్ కోసం చేసే వీడియోస్ కావచ్చు, చిన్న ప్రొడ్యూసర్స్కి మన వంతు మనం సహకరించేలా ఒక కొలాబరేషన్లో స్టార్ట్ చేద్దాం, ఒక ఫిల్మ్స్ తీద్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జేసీ ఫిలిం ఫ్యాక్టరీని స్టార్ట్ చేసాం. ఇప్పుడు అదే చిన్న బడ్జెట్లో చేసే చిన్న బడ్జెట్లో ప్రమోషన్ చేస్తూ వాళ్ళ బిజినెస్ని గ్రోత్ చేసుకునే యాడ్స్ చేయించుకుంటూ ఇలా కొంతమంది ఉంటారు కదా, అంటే వాళ్ళ పర్సనల్ బిజినెస్ని డెవలప్మెంట్ చేసుకుందాం అన్న వాళ్ళు. సో వాళ్ళ కోసమే ఈ జేసీ మీడియా అనేది మనం స్టార్ట్ చేసాం. ఇందులో ఏదో ఇప్పుడు మనకి ఛానల్ డెన్సిటీ అనేది, ఏదైనా ఒక ప్రోడక్ట్ని కానీ, లేదా ఒక కంపెనీని కానీ, ఒక స్టోర్ని కానీ మనం ప్రమోట్ చేసే ముందు ఛానల్ డెన్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఛానల్ డెన్సిటీ అనేది ఇప్పుడు మనం రీసెంట్గానే ఈరోజే లాంచ్ చేస్తున్నాం కాబట్టి దీనికి అంత గ్రోత్ అనేది లేదు. ఈ ఛానల్కి గ్రోత్ వచ్చే వరకు కూడా ఎంటర్టైనింగ్ కంటెంట్ కూడా వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే డెన్సిటీ వచ్చిందో, ఛానల్లో కొంచెం రీచింగ్ పెరిగిందో, సో రీచింగ్ పెరిగినప్పటి నుంచి కూడా ప్రొడక్ట్ ప్రమోషన్స్, అలాగే ఆఫర్ ప్రమోషన్స్, క్లాత్ స్టోర్స్, జ్యువెలరీ యాడ్స్, ఇలా అన్నీ కూడా మనం కాంట్రాక్ట్ తీసుకొని చేద్దామన్న ఇంటెన్షన్తోనే ఈ జేసీ మీడియా అనేది మనం స్టార్ట్ చేసాం. సో జేసీ మీడియాలో కొంతకాలం వరకు కూడా ఎంటర్టైన్మెంట్ కంటెంట్ వస్తుంది. ఆ ఎంటర్టైన్మెంట్తో పాటునే స్క్రోలింగ్ వీడియోస్, ఇంట్రో వీడియోస్లోని ఏదైతే మనం బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నామో అది కూడా జెన్యూన్ బ్రాండ్స్ అయితే, సో స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ని, అలాగే జెన్యూన్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలనుకుంటాం, ఆ ప్రోడక్ట్ 10 షాపుల్లో దొరుకుద్ది. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ప్రైస్ అనేది మెన్షన్ చేస్తూ ఉంటారు. ఓ దగ్గర ఒరిజినల్ ప్రోడక్ట్ ఉంటుంది, ఓ డూప్లికేట్ ప్రోడక్ట్ ఉంటుంది. కానీ అమ్మే వ్యక్తి ఇది మాది ఒరిజినల్, ఇదే పర్ఫెక్ట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఏది పర్ఫెక్ట్, ఏది ఒరిజినల్ అనేది మనం ఇండివిజువల్గా తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ షాప్ రివ్యూ చేసి దాని అడ్రస్తో పాటు, అంటే లైక్ మనం వేసుకునే కాస్ట్యూమ్ దగ్గర నుంచి మనం వాడే ప్రొడక్ట్స్ వరకు, హోమ్ యాక్సెసరీస్ వరకు, హోమ్ నీడ్స్ నుంచి అన్నీ కూడా ఈ ఎంటర్టైన్మెంట్ వీడియోస్లోనే వస్తాయి. దాన్నే మనం ప్రమోట్ చేద్దామని కూడా అనుకుంటున్నాము. ఆ ఉద్దేశంతోనే ఈ జేసీ మీడియా అనేది మనం స్టార్ట్ చేసాం. సో మీ అందరూ ఏదైతే మన జేసీ ఫిలిం ఫ్యాక్టరీకి మీ అందరూ సపోర్ట్ చేశారో, అదే విధంగా ఈ జేసీ మీడియాకి కూడా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్వరలోనే ఇప్పుడు మనకి ఛానల్ ఎంట్రన్స్, అలాగే ఎండింగ్, స్టార్టింగ్, ఈ మధ్యలో వీడియోస్లో ప్రతి వీడియోలోని కూడా మనం ఏ ప్రోడక్ట్ని అయితే, ఏ బ్రాండ్ని అయితే మనం పబ్లిసిటీ చేద్దాం అనుకుంటున్నామో అవన్నీ స్క్రోలింగ్స్ వస్తూ ఉంటాయి. అవి మీరు చూసిన తర్వాత మీకు కూడా ఆ అడ్వర్టైజ్మెంట్ నచ్చినట్టయితే అతి చిన్న బడ్జెట్లో మన జేసీ మీడియాలో మీ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, మీ బిజినెసెస్ అవ్వచ్చు, మీరు డెవలప్మెంట్ చేసుకునేలాగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ వీడియోస్ మనం ఏదైతే కంటిన్యూ అవుతూ ఉన్నాయో, ఈ వీడియో స్టార్టింగ్లో అలాగే డౌన్ లైన్స్ ఉంటాయి కదా, సో ఆ లైన్స్లో కూడా మన జేసీ మీడియా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మీరు వాట్సాప్ ద్వారా జేసీ మీడియాని కాంటాక్ట్ అయ్యి మీరు మీ ప్రమోషన్స్ అనేది సింపుల్గా చేయించుకోవచ్చు. సో దానికి సంబంధించిన మీరు ఏదైనా సరే, మీరు పికిల్స్ బిజినెస్ చేసినా, సో లేకుంటే ఇండివిజువల్గా ఒక కన్స్ట్రక్షన్ సైట్ చేసిన, రియల్ ఎస్టేట్ యాడ్స్ అవ్వచ్చు, ఫోటో స్టూడియో యాడ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే అన్నీ కూడా మన దగ్గర జరిగేలా ఇది స్టార్ట్ చేసాం. సో దీనికి మాకు ఎంతగానో సురేష్ గారు మాకు బాగా సహకరించారు. సో సురేష్ గారు ఉండబట్టి ఈరోజు మీ జేసీ మీడియాని స్టార్ట్ చేసాం. కాబట్టి మీరు కూడా గతంలో ఉన్న మా మీడియా ఛానల్స్ అన్నింటిని కూడా మీరు ఎలా అయితే ఎంకరేజ్ చేశారో, లైక్ ఆర్ఆర్పి టీవీని అవ్వచ్చు, మా జేసీ ఫిలిం ఫ్యాక్టరీని అవ్వచ్చు, అంతకుముందు చేసి సింపుల్ సినిమాస్ని అవ్వచ్చు, ఎలా ఎంటర్టైన్మెంట్గా, అలాగే మీరు ఎంత సపోర్టివ్గా ఉన్నారో
అంతే సపోర్టింగ్గా ఈ జేసీ మీడియాకి కూడా ఉంటారని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇక నుంచి మంచి ఎంటర్టైన్ వీడియోస్ వస్తే అప్డేట్లు ఫాలో అవుతూ ఉండండి. నేను మీ విజయరామ్ శెట్టి.